కౌండిన్యా పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్కి తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పోస్ట్ చేశారు. ప్రాచీన భారతీయ స్టిచ్డ్ షిప్ సాంకేతికతతో నిర్మించిన ఈ నౌక భారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను చాటచెప్తోందని ఆయన కొన్ని ఫోటోలైతే షేర్ చేస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. అసలు ఏంటి ఈ స్టిచ్డ్ షిప్? భారత్లో తయారైన ఇది ఒమెన్కి ఎందుకు వెళ్తుంది? ప్రాజెక్టు మాసం అంటే ఏంటి? ఇలాంటి విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. మొదట నౌక విషయానికొస్తే దీని పేరు ఐఎన్ఎస్వి కౌండిన్యా. ప్రాచీన స్టిచ్డ్ షిప్ సాంకేతికతతో ఇది తయారైంది. అంటే ఈ నౌకను నిర్మించడానికి మేకులకు బదులుగా కుట్టే పద్ధతిని ఉపయోగించారు. నౌక అడుగు భాగంలోని చెక్క పలకలను తాళ్లతో కొబ్బరి పీచులతో కలిపి కుడతారు. ఇది సముద్రపు అలల ఒత్తిడిని తట్టుకోవడానికి, నౌకను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. దాదాపు 2000 ఏళ్ల క్రితం ప్రాచీన భారతదేశంలో ఈ సాంకేతికతను వినియోగించే నౌకలు తయారు చేసేవారట. ఇక ఈ నౌకకు ప్రాచీన భారతీయ నావికుడు ఆగ్నేయాసియాలోని భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేసిన కౌండిన్యా పేరును పెట్టారు. ఇది మన చారిత్రక నౌకాయాన వారసత్వానికి చిహ్నమని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాచీన కాలంలో భారత్కు ఒమెన్ గల్ఫ్ దేశాలతో ఉన్న వాణిజ్య మార్గాలను పునః సృష్టించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని కాలంలో భారతీయులు సముద్రాలను ఎలా జయించారో ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ నౌకను తయారు చేశారు. ముఖ్యంగా రాజులు, వర్తకులు సముద్రం నౌక ప్రయాణాలు ఎలా ఉండేవో ఈ నౌకను చూస్తే అర్థమవుతుంది. ఇక నౌక నిర్మాణ విషయానికొస్తే దీని ఇండియన్ నేవీ, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ప్రాజెక్టు మాసంలో భాగంగా నిర్మించారు. కేరళలోని సాంప్రదాయ నౌక నిర్మాణ నిపుణులు కొన్ని నెలలపాటు కష్టపడి ఈ నౌకను పూర్తి చేశారు. ఈ నౌక తన యాత్రను పోర్బందర్ నుంచి ప్రారంభించి అరేబియా సముద్రాన్ని దాటుకొని ఒమన్లోని మస్కట్కి చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో నావికులు కేవలం గాలి దిక్సూచి వంటి ప్రాథమిక సాధనాలపై ఆధారపడి ప్రయాణించాల్సి ఉంటుంది. మొత్తానికి ఇలాంటి నౌకను చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. ప్రాజెక్టు మాసం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి నౌకలు దేశీయంగా టూరిజంలో వినియోగించే అవకాశం కూడా వస్తుందని నిపుణులు చెప్తున్నారు.